చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శుభమస్తున్నాను. ఆనంద సిద్ధిరస్తు. 2026లో కన్యారాశికి ఏ విధంగా ఉండబోతుందండి? కన్యారాశి వారికి ఫలితాలు 2026లో ఇది గోచార ఫలితాలుగా మీరు గ్రహించుకునే ప్రయత్నాన్ని చేయాలి. వీరికి ప్రారంభంలో అంటే జనవరి నుంచి కొద్దిగా మానసికమైనటువంటి ఇబ్బంది చికాకుతో ప్రారంభమవుతుంది. కొత్త సంవత్సరం ప్రారంభం అవడమే చికాకుతో ప్రారంభమవుతుంది. ధన నష్టం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది కన్యారాశి వారు మొన్న జరిగినటువంటి ఉత్సవాలు ఏదైనా కొత్త సంవత్సరంలో ఉత్సవాల పాలు పంచుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ప్రమాదంలో పడ్డ వ్యక్తులు వీరే అని చెప్పవచ్చు. కొంతమంది అంటే తాగుబోతులు పట్టుబడడం, బండి వాహనాన్ని ప్రమాదం చేసుకోవడం, ఇక్కడ ప్రమాదం జరిగితే కారణం కూడా వీళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇతరుల ప్రభావం వల్ల కూడా వీరు బలి అయ్యే అవకాశం కనపడుతుంది. సరే, అది కొంతవరకు. కానీ వీరి యొక్క ఉన్నతిని వీరే క్రియేట్ చేసుకుంటారు. అంటే డెవలప్మెంట్ని వీరికి వీరే మారడం, సెల్ఫ్ రియలైజేషన్ పొందుకోవడం, ధైర్యము, స్థైర్యము, ధనయోగము, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, ఇదంతా బాగా ఉంటుంది. మే నుంచి వీరిలో ఒక అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి యోగాలు కలగబోతుంటాయి. అద్భుతమైనటువంటి యోగాలు. అక్కడ కుజ బుధ గురు గ్రహాల యొక్క ప్రభావం వీరి మీద అద్భుతంగా ఉంటుంది. ముందుగా ఈ 2-3 నెలల్లో వీరికి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చూద్దాం, మీది ఆర్డర్ ఉంది, కొద్దిగా చూస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నారు మీ గురించి అని చెప్పిన వాళ్ళు మే తర్వాత వీరికి టక్క ప్రైవేట్ సెక్టార్లో, ప్రభుత్వ సెక్టార్లో ఉద్యోగాలు బ్రహ్మాండంగా వస్తాయి. మనం ఇందాక ఒక రాశికి 2 అనుకున్నాం, వీరికి 4-5 విషయాలకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రైవేట్లో కూడా ఇటువంటి 2 ఉద్యోగాలు కూడా బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ధనయోగం బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా వీరికి మంచి ధన ప్రాప్తి ఉంటుంది. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, వేద పండితులు కూడా మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపారపరంగా అద్భుతమైన అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. బాల్యమిత్రులతో కలుసుకునే అవకాశం ఉంటుంది. కొత్త వస్తువుల్ని, కొత్త వ్యక్తుల్ని కలుసుకొని కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేస్తారు. అద్భుతమైనటువంటి కార్యాచరణ కూడా ఉంటుంది. ఆరోగ్య లాభం బాగా ఉంటుంది. అద్భుతమైన ఒకసారి వీరికి జూన్ తర్వాత, మే తర్వాత వీరికి శస్త్రచికిత్స అవసరం ఉన్నటువంటి వ్యక్తులు కూడా, డాక్టర్లు కూడా ఒక మాత్రతో అయిపోతే మాకు శస్త్రచికిత్స అవసరం లేదు ఈ అబ్బాయికి అని చెప్పే అవకాశం ఉంటుంది. మొన్నటిదాకా ఈసీజీలో గుండె చాలా బలహీనంగా ఉన్న వ్యక్తులు, స్టెంట్ వేయాల్సి ఉన్న వ్యక్తులు, వీడికి ఎవరు స్టెంట్ చెప్పింది, స్టెంట్ అక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉంది వీడి గుండె, అసలు ఏం పర్వాలేదు, గుండ్రాయి లాంటి వీడికి అక్కర్లేదు, ఈ అమ్మాయికి ఎటువంటి అక్కర్లేదు అని చెప్పే అవకాశం ఉంటుంది. రెండవది, గత 10 ఏళ్లుగా సంతానం కోసం వెంపర్లాడుతున్న దంపతులు ఇంకేమవుద్దులే అని చెప్పేసి ఏదో దేవుడు దండం పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్న వ్యక్తులు కాకతాళీయంగా ఎవరిని కలవకుండా వీరికి సహజ సత్సంతాన యోగం ఉంది. 10 ఏళ్ల తర్వాత డాక్టర్లందరూ చూసి మీకు సంతానం మీకు ఆలస్యం ఉందమ్మా, మీకు 40 ఏళ్ళు వచ్చి 42 వచ్చేసాయి, మోనోపాజ్ స్టార్ట్ అయిపోయారు, మీ వారికి కూడా వయసు 45 వచ్చాయి, వీరి కణాలు తగ్గిపోతాయని చెప్పిన వాళ్ళు అనూహ్యంగా ఈ సమయంలో ఖచ్చితంగా మీకు మే, జూన్ తర్వాత తప్పకుండా సహజ సంతానం, నాట్ ఐవీఎఫ్ కాదు, సహజ సంతానాన్ని పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. సంతాన యోగం ఉంటుంది, ధనలాభం ఉంటుంది. కోర్టు వివాదాలు కూడా సంపూర్ణంగా అంటే అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. బంధుమిత్రులతో కలయిక బాగా ఉంటుంది. అనుకూల ధనప్రాప్తి ఉంటుంది. రాజకీయ నాయకులు కలిసి వస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉంటాయి. ఇక సోషల్ మీడియా, శాటిలైట్ రంగంలో జర్నలిస్టులకు కానీ, విలేకరులకు కానివ్వండి, మంచి ప్రయోజనాలు పొందుకునే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం కూడా వీరికి అవార్డులు కూడా క్రియేట్ చేసే అవకాశం, అంటే జర్నలిస్టులకు కూడా మంచి అవార్డులు ఇవ్వాలి, స్థానికమైన వ్యక్తులకు కూడా అవార్డులు ఇచ్చి వాళ్ళని మనం ఇంకా వాళ్ళని డెవలప్ చేయాలి, అంటే వారికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనేటువంటి భావనతో మరి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఒక 4-5 మంచి ఉత్తమ విలేకరి అవార్డు, ఉత్తమ వార్తా అవార్డు అట్లాంటివి కూడా ఇచ్చే అవకాశం తప్పకుండా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా సరే ఈ యొక్క పోటీ ప్రపంచంలో ఈ సోషల్ మీడియా, శాటిలైట్ కూడా అభివృద్ధిలో ఉండే అవకాశం బలంగా కనబడుతుంది. ఆధ్యాత్మిక చింతన కూడా బాగా ఉంటుంది. సహజమైనటువంటి శుభయోగాలు ఈ రాశి వారికి బలంగా ఉంటున్నాయి. రైట్ గురుగారు, ధన్యవాదాలు. శుభం.